లేడా ఏపా ఏం గుర్తున్నానా ఇంతకు నేను ఎవరు అసలు గుర్తే రాలేదు. మా దూర బంధువా? కాదప్పా, నేను 50,000 అప్పు తీసుకున్నావు నాతో. తిరిగి నాతోను ఎప్పుడు? 6 నెలల కింద తీసుకున్నావు. 6 నెలల తర్వాత రా, నీ అసలు నీ వడ్డీ ఇచ్చేస్తాను వెంటనే అని అంటివి. ఇప్పుడు చూస్తే ఎవరు నువ్వు అంటావు? ఏంది తీసుకున్నానా? నువ్వు కాక ఎవరు తీసుకున్నారు? 50,000 నువ్వే ప్రామిస్ నోట్ నేను రాసిచ్చినా. రాసిచ్చినావు? ప్రామిస్ నోట్ చూపించు. ఇంట్లో ఉంది. ప్రామిస్ నోట్ ఇంట్లో ఉందా? ఇంట్లో ఉంది. నేను 50,000 తీసుకున్నాను. కాదనా, నేను ఇప్పటికి 2 కోట్లు అప్పు చేసిన. 2 కోట్లు 10 లక్షలు 15 లక్షలు 5 లక్షలు చేసిన. వాళ్ళు అప్పు ఇచ్చిన వాళ్ళ ఏం చేస్తారు, వారానికి ఒకసారి మా ఇంటి తాపు వచ్చి గుర్తు చేస్తారు. నీకు ఇంత అప్పు ఇచ్చినాము, ఇంత అసలు కట్టాలా, ఇంత వడ్డీ కట్టాలా అని వస్తానే ఉంటారు. రోజు 5-6 మంది వాళ్ళకు ఉన్నప్పుడు ఇస్తా ఉంటారు. నువ్వు 6 నెలలు అవుతుంది 50,000 ఇచ్చినాను అంటావు కదా. నువ్వు కనీసం వారానికి ఒక్కసారి ఇంటి తాకు వచ్చి నీకు 50,000 ఇచ్చినాను, వడ్డీ ఇంత కట్టాలని ఒక్కసారన్నా వచ్చి నాకు గుర్తు చేసినావా? అంటే అప్పు ఇచ్చేది కాక నీ కొబ్బ చుట్టూ తిరగల్లా మేము. మరి లేకపోతే ఏంది, వారానికి ఒకసారి ఊరికే ఇస్తారనుకుంటున్నావా నువ్వు? నీ ముష్టి 50,000 ఇచ్చినావు. నువ్వు 50,000 కట్టంటే 5 లక్షలు 10 లక్షలు 50 లక్షలు ఇచ్చిన వాళ్ళు వారానికి ఒకసారి వచ్చి నా దగ్గర ఇట్లా నిలబడుకొని ఇంత అసలు ఇచ్చినాము, ఇంత వడ్డీ ఇయ్యాలా అన్నా ఈ అన్నా అని ప్రతిమాలు రిక్వెస్ట్ చేసుకొని ఏదో తీసుకొని పోతాడు. నేను ఎంత ఇస్తా అంత. నువ్వు పోటుగా ఎప్పుడో 6 నెలల క్రితం వచ్చి ఇప్పుడు వచ్చి నువ్వు అసలు ఏమంటే ఎంత వద్దు కానీ చెప్పింది కదా. 6 నెలల తర్వాత నువ్వు అసలు వడ్డీ ఇస్తానంటివా లేదా? అవునా అంటాను. నువ్వు అన్నావా లేదా? నేను మర్చిపోయినానప్పా. మర్చిపోయినావు? నేను మర్చిపోయినా. నాకు మంచి మరపు ఎక్కువ కానీ నువ్వు అవన్నీ ఎక్కువ మాట్లాడుతున్నావు. నువ్వు నీకు డబ్బు అసలు వడ్డీ కావాలనుకుంటే ప్రామిస్ నోట్ రేపు తీసుకొని చూస్తా. ఇంతకు ప్రామిస్ నోట్ నేనే సంతకం చేసినానా? నువ్వే వెళ్ళా? అది నాదా? ఎవరు నువ్వేమైనా ఫోర్జరీ చేసినావా? అవన్నీ అవన్నీ మాట్లాడొద్దు. ఏందప్ప నీ మాటలు? నువ్వు రేపు తీసుకుంటా మాట్లాడద్దు. నువ్వు చెప్తే విన్నా కాదు. ఏంది ఇదంతా? ఇలాంటి వాళ్ళు ఇంత మందిని చూసినా ముష్టి 50,000 ఇచ్చిన ఏంది నువ్వు అంత అతి చేస్తావు? నువ్వు గానాకాలు చేస్తే నా ముందర నువ్వు తమాషా చేస్తాను. ప్రామిస్ నోట్ తీసుకుంటా చూస్తా. ప్రామిస్ నోట్ నా సొంతకం అయితే మళ్ళీ ఒక 6 నెలల తర్వాత రా. అసలు వడ్డీ 6 నెలల తర్వాత వద్దు బా. వారానికి వస్తాను నాకు కనిపిస్తా ఉండు. నీ మకాన అసలు వడ్డీ పడేసి ఎక్కువ మాట్లాడదు. ఎక్కువ మనం మెల్లపోతు 50,000 ఇచ్చినావు నువ్వు. ఇంట్లో ఎంతవరకు వచ్చింది? ఇంట్లో ఏందన్నా ఆ బేల్దారులను లేబర్స్ ఏగలేక చచ్చిపోతున్నాము. పావుల భాగం వచ్చింది, ఇంకా 3/4 భాగం కట్టాలన్న వాళ్ళని. అయ్యయ్యో, నాకు 2 ఏళ్ళు పట్టా. నువ్వేం బాగా నాకు బీపీ షుగర్ లేదు సంకలు ఎగరేస్తా అంటు కదా. ఇంట్లో అయిపోయి నీ షుగర్ బీపీ 2 వస్తాయి. ఇది 2 ఏళ్ళు పట్టి నాకు కట్టే ఇంట్లో. ఎవడి పలికిమాలాడు ఇక్కడ వస్తున్నాడు. అబ్బా ఏమి ఎండలన్నా విపరీతంగా వారమైంది. పైన ఎండలు ఏంటి తాగుపోయినా కాఫీ తాగు, జ్యూస్ తాగంటారు. ఇప్పుడు 10-15 ఇంట్లో తాగు ఇంట్లే ఏదో పని మీద పోతే పని అంతా చూసుకొని వస్తున్నా నిన్ను మాట్లాడిచ్చిపోదాము. చాలా రోజులైంది కదా. ఎవరన్నాయా? అబ్బా మీసాలు ఒరిజినల్ ఏమన్నా పెట్టుకుని అవి ఒరిజినల్. చాలా మంది ఏవో ఇవి తలకాయ విగ్గులు అవి వాడుతున్నారు కదా. ఒరిజినలేనా? మనకి రావట్లే కదా. ఏమేం కదా కొంతమంది పుట్టుకుతా అట్లా. అవునవును. కాదునా ఇంకేమీ లేదు. చెప్పు. కాదు కొడుకు అన్నాడా? కొడుకు చెన్నై కదా. కొడుకు కోడలు ఇద్దరు ఆడేనా? ఆడే. కూతురు అల్లుడు వాళ్ళు వచ్చేసి బెంగళూరు. కొడుకు పెళ్ళి ఎన్ని సంవత్సరాల? 2 సంవత్సరాలు అయిపోయా. 2 సంవత్సరాలు అయిపోయాయి కదా. కాదు కూతురు పెళ్ళి 3 ఏళ్ళు అయిపోయాయి. 3 ఏళ్ళు అయిపోయాయి కదా. 3.5 సంవత్సరం 3.5 కదా. కొడుకు మీ కూతురు పెళ్ళికి వచ్చినానా 1000 పదాలు చదివించిన ఆయన. అవునవును. గుర్తుందా? నలుగు పట్టిన పేరు కూడా ఉంది కదా. జాగ్రత్త పెట్టుకున్నా. కొడుకు పెళ్లికి వచ్చినప్పుడు కూడా 1000 పదాలు అన్నిటి పేరు ఉందిలే. అన్ని అందరివి ఉన్నాయి. గుర్తు పెట్టుకున్నా. 2 గుర్తున్నాయి. కాదనా సమస్య ఏమి లేదనా. నాకుండేది ఒక్కోడికే కదా. వాడు ఏం చేసినాడంటే ఒక వారం క్రితమా నాకు చెప్పకుండా వేరే అమ్మాయి అనేది ప్రేమించినాడంట. అయ్యో పెళ్లి చేసుకున్నా. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడా. చేసుకున్న తర్వాత నాకు ఫోన్ చేశాడు, నాయన పెళ్లి చేసుకున్నాను అని నాకు ఫోన్ చేసినాడు. ఇంక నేనేదో గ్రాండ్ గా పెళ్లి చేద్దాము అని అనుకున్నా. వాడు చూస్తే పెళ్లి చేసుకున్నాడా. ఈ 15 సంవత్సరాల్లోనా ఈ 15 సంవత్సరం కనీసం అంటే నేను ఒక 500 పెళ్ళిళ్ళు పోయింటానా. 500 పెళ్ళిళ్ళకి ఎవరన్నా పిలిచాడా?
పోవడం 1000 పదాలు 2000 పదాలు 5000 పదాలు 10,000 పదాలు కూడా నేను చదివించిన. వాడు చూస్తే లవ్ మ్యారేజ్ చేసుకున్నాడా ఇంక ఎట్లా చేసేది. అందుకని నేను రావడం ఎందుకంటే ఇప్పుడు నేను రావడం చెప్పు ఎట్లా కొడుకు పెళ్లి లవ్ మ్యారేజ్ చేసుకున్నా అయిపోయింది. ఇప్పుడు ఏమీ లేదనా, నలుగురు రాసినాం కదా, నీ కొడుకు 1000 పదార్లు, నీ కూతురికి 1000 పదార్లు, మొత్తం 2032 రూపాయలు అవుతారు కదా. 1000 పదా అంతేలే. 32 రూపాయలు వదిలేస్తానా, ఆ 2000 అన్న ఈయన వసూలు చేస్తాను. అందరు తగ్గిపోయింది. ఇది ఎక్కడ ఇదేమన్నా పద్ధతిగా ఉంటుందా? పెన్నెళ్ళకి వచ్చినప్పుడు నేను నలుగురు పెట్టిన 100 పెన్నెళ్ళు పెయింటా, నువ్వు పెట్టింటావు. నలుగురు పెట్టమని మళ్ళీ ఎన్నికి అడిగేది నేను ఎక్కడనే చూస్తాను. కాదురా, ఏమన్నా నీ డబ్బు కాదు, నీ డబ్బు ఏమన్నా ఏమని నేను అడుగుతానా? నా డబ్బు అడగలే. నా డబ్బు కాదు, నేను నా డబ్బు నేను అడుగుతున్నా. నీ కొడుకు 1000 పదాలు చదివించిన, నీ కూతురు పెళ్లి 1000 పదాలు చదివించిన, ఆడికి 32 రూపాయలు వదిలేస్తాడా. 2000 కదా అడిగేది. నీ డబ్బే పడగట్లా, నీ ఇంట్లో సొమ్మే పడగట్లా. నేను చదివించిండేది తిరిగి నా కొడుకు పనికి వాళ్ళు నా కొడుకు వేరే ప్రేమించి పెళ్లి చేసుకొని పోయినా వాడు నేను చెప్పిన మాట వినింటే ఈ 350 మంది వచ్చి మొత్తం నలుగురంతా చదివించే వాళ్ళ కదా. కనీసం 4.5 లక్షలు 5 లక్షలు వసూలు కావాలన్నా. ఇప్పుడు ఏదో పోతాను అందరినీ వసూలు చేసుకుంటూ పోతాడా. అదే 2000. ఇప్పుడు సరేలే, నువ్వు 32 రూపాయలు వదిలిపెడతా అన్నావు కదా, నువ్వు 2000 ఉంది కదా, 2000 ఇమ్మంటున్నావు. అవును, నువ్వు ఫస్ట్ బిడ్డ పెళ్లికి వచ్చినావు కదా, నువ్వు నీ భార్య మీ వాళ్ళు వచ్చినట్టున్నారు. పెళ్లికి వచ్చినప్పుడు ప్రొద్దున్నే మీరు టిఫిన్ చేసినారు. నేను ఒకనే తిన్నాను, నా భార్య ఇంత పొంగల్ చెప్పాను. 3 రకాల టిఫిన్ తిన్నారు. ఓ పూట తిన్న, ఒకటే దోశ కూడా తిని అది 150 రూపాయలు. ఒక దోశ 150. 3 రకాల ఇడ్లీ, పొంగల్, వడ, కేసరిబాత్ అంతా తిన్నా. 10 రకాలు చేసినారా? నేను మసాలా దోశ తిన్నా, నా భార్య ఒక ఇడ్లీ ఒక వడ నువ్వేం తిన్నావు? మళ్ళా మధ్యాహ్నం భోజనం, మధ్యాహ్నం పెళ్లి భోజనం, మధ్యాహ్నం పెరుగన్నం తిన్నా నేను అంతే. మధ్యాహ్నం 2 రకాలు ఉన్నింది వంటలో, 3 రకాల స్వీట్. నువ్వు ఎన్ని రకాలు చేసావు నాకేం సంబంధం? నేను తిరిగి 200. నా భార్య అయితే కడుపు నొప్పిస్తాను, నన్ను ఏమి తిన్నా. కూల్ డ్రింకులు, జ్యూసులు, ఫ్రూట్స్ 280 ప్లేట్. మేము తాగలేదు. తిన్నా కూడా 500 రూపాయలు మీరు తిన్నట్లే కదా. అట్లా లెక్కేసుకుంటే నువ్వు 500 రూపాయలు. పెరుగన్నానికి ఒక మసాలా దోశకి నీకు ఇంతకి 500 అవుతారు. ఎంతన్నా తిను, నీకు ప్లేట్ డబ్బులు కట్టినా కదా. నేను వాళ్ళ కేటరింగ్ 280, 2 ప్లేట్ ఎంత 500. ఇప్పుడు మేము డబ్బు తిన్నామని నువ్వు 500 తగ్గిస్తావా? అంతే కదా. 100 మంచి గొప్ప మనిషితో 100 రూపాయలు లేదు. ఇప్పుడు 100 రూపాయలు తగ్గించుకొని అదొక 100 ఇదొక 100 1800 అన్న ఫోన్ పే చేయనా? లేదు 1000 రూపాయలు కొడతారు. 1000 రూపాయలు మీరిద్దరు తినేట్టు సరిపోతా ప్లేట్ల ప్రకారం. 1000 రూపాయలు అంతే. మసాలా దోశ 1000 రూపాయలు కొట్టేస్తా నీకు. దీంట్లోకి నా కొడుకు నేను చెప్పిన మాట వింటే మొత్తం నలుగులన్నీ 5.5 లక్షలు రావాలి. వాడు నాకు తెలియ కూడా హైదరాబాద్ లో వేరే పనికి మేళ అమ్మాయిని పెళ్లి చేసుకొని వాడు నాకు ఫోన్ చేసి నా జీవితం ఇప్పుడు 5.5 లక్షలు నాకు వసూలు కావాలి. పంపించిన చూడు, 1000 రూపాయలు పంపించిన చూడు. 1800 సరిపోతాయిలే. అన్ని రకాలు మీరు తిన్నారు, భోజనాలు, టిఫిన్. నేను డబ్బులు క్యాటరింగ్ డబ్బులు కట్టినా కదా. మసాలా దోశ పెరుగను నా బాధ ఏమి తినలా. 1000 రూపాయలతో నేనేమో ఇట్లా పనికి మళ్ళీ పిలిచినావు పెళ్లికి. కాకపోతే ఇట్లా దరిద్రం నేను ఎక్కడా చూడలే. పెళ్లికి వేసిండే చదివింపులు లెక్క అడిగేకి వచ్చినాడు అంటే చూడు ఎట్లుంది. ఏందన్న ఎట్లా కాలం వచ్చిందన్న? ఎవరన్నా ఇతను తెలిసినోడే కదా, మనకు మామూలుగా బాగా పరిచయస్తుడే. ఇట్లా దరిద్రుని నేను ఎక్కడ ఇది ఫస్ట్ టైం చూడడం. నేనంత ఇట్లా నలుగురు ఎన్ని అడిగినా నీ జీవితం ఇంతవరకు అట్లా దరిద్రమని ఎక్కడ చూడలేదు. నేను అడిగింది ఇదేనా ఫస్ట్ టైం. ఇంత దరిద్రుని ఇంకా నేను చూస్తానో చూడలేను కూడా. కొడుకు కూడు కూడా పెట్టాడు ఎప్పకి. లవ్ మ్యారేజ్ అన్నాడు కదా, లాస్ట్ కి ఇతనికి కూడు కూడా పెట్టాడు చూడు. ఇంత లెక్క సరే పెడతాడు. అందుకే 1000 రూపాయలు ఇచ్చి కదా. 1000 రూపాయలు నువ్వు చాలా తెలివైనడు అన్న. ఎందుకంటే ఐస్ క్రీములు, వంట, అదంతా భోజనము అంతా బాగా 500 కట్ చేసి అంతే వాడు తినేదానికి లెక్క తగ్గట్టు చేసి ఇట్లా దరిద్రుడు. అయ్యో ఇదంతా తలనొస్తుంది, పోయి కాఫీ తాగొస్తాను.